హాయ్ అండి. నిన్న ఒక వీడియో చేసుకున్నాం కార్‌లో ఇద్దరు పిల్లలు చనిపోవడం గురించి. తర్వాత నిన్న ఒక వీడియో ఒకటి చూసాను మొన్న ఒకటి వచ్చిందండి. అది దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే ఒక గర్భిణీ స్త్రీ అంటండి. నిండు శూలాలు దాదాపు డెలివరీ రేపు అనంగానే భర్త చంపేశాడండి. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట సింహాచలం దగ్గర. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా చేసుకున్నారంట. వాడేం చేశాడంటే ఇంక తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి ఇంకా నాటకాలు మొదలెట్టాడంట. ఏదో చిన్న కంపెనీలో ఒక పని చేస్తున్నాడు వాడు. వాడేందంటే ఫస్ట్ ఒకసారి నాకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు రెండో పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఫోర్స్ చేశాడంట. అది కాలేదు. దాని తర్వాత మా అమ్మ నాన్నలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు కదా, మా అమ్మ నాన్న తెలిస్తే ఇద్దరిని చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో అన్నంట. ఆ తర్వాత విడాకులు తీసుకుందాం అన్నంట. అది కుదరలేదు. దాని మధ్యలో కూడా ఒకసారి హత్యా ప్రయత్నం చేసి అంటే చంపబోయాడంట. అది కుదరలేదు. ఓవరాల్ చూసుకుంటే ఇలా రకరకాలుగా ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మాయి మరి ఎందుకుందా వాళ్ళ దగ్గర తెలియదు కానీ వెళ్ళిపోవాల్సింది. అదేలే ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, ఇంటికి వెళ్ళి ఏం ముఖం చూపించుకొని బతకాలన్న థాట్ తోటి ఆ అమ్మాయి అక్కడే వాడి దగ్గర మొండిగా ఉండిపోయిందేమో కానీ రేపు డెలివరీ డేట్ ఇచ్చారంటండి. రేపు డెలివరీ డేట్ ఇచ్చారంట. ఈ ముందు రోజైతే ఎవడైతే గొంతు నులిమేసి చంపేశాడు. అది కూడా చూడండి, గొంతు నులిమేసి చంపేసి ఇద్దరు పక్కలోనే పడుకున్నారంట. పొద్దున్నే వచ్చి లేపితే వీడు వాళ్ళందరూ బంధువులు వచ్చి లేపుతున్నారంట, వీడు లేపుతున్నారంట నాటకంగా. వాడే చంపేసి పక్కలో ఉండి మళ్ళీ వీడు కూడా ఏం తెలియనట్టు ఆ అమ్మాయిని పైకి నిద్ర లేపుతున్నాడంట. అంత నాటకాలు అవుతాడు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే అతనే చంపాడని. గొంతు మీద ఫింగర్ ప్రింట్స్ అలానే గాయాలు ఉంటాయి కదా చనిపోయే ముందు, గాయాలైతే ఉన్నాయంట. ఇది చూసినాక నాకు అనిపించింది క్లియర్గా. ఎందుకంటే తెలిసిందే 10థ్లో బాగా చదివినోడు ఇంటర్మీడియట్లో బాగా చదువుతాడని గ్యారెంటీ ఉంది. నేను అమ్మాయిలు చెప్తున్నా, 10థ్లో బాగా చదివినోడు ఇంటర్మీడియట్లో బాగా చదవాలని గ్యారెంటీ లేదు. ఇంటర్మీడియట్లో చెడిపోతున్నాడు. ఒకసారి 10థ్ చదివి ఇంటర్మీడియట్ బాగా చదివినోడు ఇంజనీరింగ్కి వెళ్ళినాక లేకుంటే డిగ్రీకి వెళ్ళినాక అక్కడ చెడిపోతున్నాడు. ఒకవేళ 10th క్లాస్లో చదవనోడు యావరేజ్ చదివినోడు లేకుంటే బిలో యావరేజ్ చదివినోడు ఇంటర్మీడియట్లో బాగా చదువుతున్నాడు. ఆ తర్వాత బీటెక్ కూడా వెళ్ళి బాగా చదువుతున్నాడు. కాబట్టి ఈ చదువు మీద ఎక్కువ మంది నేను చూసింది ఏంటంటే, నాకున్న ఎక్స్పీరియన్స్, నేను చూసిన కాలేజ్ కావచ్చు లేకుంటే నాకు తెలిసిన పరిసరాల్లో నేను గమనించింది ఏంటంటే, కొంచెం స్మార్ట్గా ఉండి కొంచెం బాగా చదువుతుంటే వాడికి అట్రాక్ట్ అయిపోతారు అమ్మాయిలు అయితే ఎక్కువగా. కొంతమంది బేవర్సులకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. అది ఇంకా వేరు వేరు కారణాలు అనుకోండి. వాడి దగ్గర డబ్బు ఉందా లేకుంటే వాడు చేసే జల్సాలా లేకుంటే రకరకాల కారణాల వల్ల, అది వేరే విషయం. అసలు ఇదనేది కొంచెం నాకు తెలిసి ఇలాంటి వీడియోలు ఏం చేయాలంటే, నాకు తెలిసి కాలేజీల్లో అలాగే స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళ కాలేజీల్లో అన్ని చోట్ల అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లే చేసేదంటే అమ్మాయిలకు ఒక అవగాహన వస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇలాంటి 9 నెలల సోలాలని వాడు చంపాడంటే అసలు వాడి మైండ్ ఏంటో అనేది అర్థం కావట్లేదు నాకైతే మైండ్ సెట్. మరి వాడికి ఏంటో వాడి దగ్గర కోట్లు ఆస్తుందా లేకుంటే వేరే అమ్మాయిని ఏమైనా పటాయించాడా కోట్లు ఆస్తున్న అమ్మాయిని, కారణాలు అయితే మనకు ఇంకా తెలియదు, ప్రస్తుతానికి అయితే తెలియదు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే అంటే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఇంత మించి ఏమి ఉండదు. ఇదండి. కొంచెం ఆడపిల్లలు అయితే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ విషయాల్లో. అందులోనూ ఇంజనీరింగ్ అలానే ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి ఇలాంటివన్నీ ఇప్పుడు 10th క్లాస్ నుంచే మొదలవుతున్నారు అనుకోండి ఒక రకంగా. కానీ అక్కడైతే కొంచెం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఇంజనీర్ అయిపోయిన బట్టే మ్యారేజ్ అంత టక్కన పెళ్ళి ఎందుకంటే మేజర్ అవుతారు కదా. ఇప్పుడంటే 10th క్లాస్ దగ్గర మేజర్ అంటే ఇప్పుడు ఫోక్సో చట్టం అయిన వచ్చినాయి కాబట్టి కొంచెం వస్తుంది. మన కోర్టు సినిమా కూడా చూసాం కదా, ఫోక్సో చట్టం మైనర్ బాలికను టచ్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి ఒక అబ్బాయి. కాబట్టి ఇలాంటి ఎన్ని ఆడపిల్లకి ఇచ్చినప్పటికి కూడా ఇలాంటి అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి ఇంజనీర్ తర్వాత అంటే ఆటోమేటిక్గా వాళ్ళు 18 సంవత్సరాలు నిండిపోతాయి కాబట్టి ఆ తర్వాత ఫ్రీడమ్ ఎక్కువ వస్తుంది. ఆ తర్వాత అమ్మ నాన్నలు చెప్పకుండానే వాళ్ళు వెళ్ళి ఎక్కడో గుడిలోనూ పెళ్లి చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు పిలిస్తే ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అమ్మ నాన్నలు అయితే స్వీకరిస్తున్నారు, కొంతమంది స్వీకరించకుండా చంపేస్తున్నారు. రీసెంట్గా కూడా చూసాం కదా, నమ్మించి ఇద్దరిని ఇంటికి పిలిచారంట, ప్రేమించుకుని ఇద్దరిని ఇంటికి రమ్మన్నారంట, ఇంత మించి ఇద్దరిని చంపేశారు. ఇద్దరు లవర్స్ ఇద్దరిని చంపేసి పూర్తి చేశారు. ఇలాంటి ఉదంతాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పటికీ ఇదైతే ఒక లెసన్ లాంటిది. నాకు తెలిసి ఇలాంటి వాటిని వీడియోలు అయితే ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీల్లో స్కూళ్ళల్లో చెప్తుంటే కొంచెం ఆ వీడియోలు అసలు ప్లే చేస్తే సరిపోద్ది. ప్లే చేసి ఎస్పెషల్ అమ్మాయిలకు చూపించాలి ఇలాంటి వీడియోలు. చూపిస్తే కొంచెం ఇలాంటివి తగ్గుతాయి. చూద్దాం ప్రస్తుతానికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సమాజంలో రకరకాలు జరుగుతూ ఉన్నాయి కదా. రకరకాల చిన్నపిల్లల్ని రేప్ చేయడం ఇలాంటివన్నీ వేరుగా కొత్త అంటే మైండ్ అనేది వేరుగా మారిపోతూ ఉంది జనాల్లో అయితే. మరి దాన్ని అదేంటంటే మనం కనిపెట్టలేం. ఎవడి మైండ్లో ఏముందో వాడిని కనిపెట్టలేం. చూడటానికి మంచిగానే ఉంటాడు, వాడి బిహేవియర్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి చెప్పలేకపోతున్నాం. సరే చూద్దాం ఏం జరుగుద్దో. ప్రస్తుతానికైతే ఇది ఒక గుణపాఠంలా ఉండాలి. అమ్మాయిలు అయితే ఇలాంటి వీడియోలు చూసి, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర ఇప్పుడైతే సెల్ ఫోన్ అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోలు చూసినప్పుడన్నా వాళ్ళు కొంచెం అవేర్నెస్గా అయితే ఉండాల్సి ఉంటుంది కాలేజీల్లో.